ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన కలం పట్టుకుంటే అక్షరాలు చాలా ఆశగా ఎదురు చూస్తాయి, పదాలు పోటీపడి మరీ ముందుకొస్తాయి, వాక్యాలు వాటంతటవే కలం నుంచి జాలువారి కాగితంలో కూర్చుని సంబరపడతాయి. ఆయన పాట ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆయన పాట ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుంది, ఆయన పాట ఒక్కోసారి మనసుని కదిలిస్తుంది. ఆ చక్కటి కవి రచయిత ఎవరో కాదు, శ్రీ కాసర్ల శ్యామ్ గారు. 21 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంతకన్నా ముందే జానపద రచయితగా పేరు గడించి ఆ తరువాత ఎన్నో 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 హిట్లు, సూపర్ హిట్లు అందించారు. రాములో రాముల పాట అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలవైకుంఠపురం, బలగం, డీజే టిల్లు, రంగమార్తాండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ల సినిమాలకు సూపర్ డూపర్ హిట్ సాంగ్లు అందించిన వారు శ్రీ కాసర్ల శ్యామ్ గారు. నేను పాట రాయాలి అనే స్థాయి నుంచి నాకు వారు పాట రాయాలి అని సినిమా వాళ్ళు అడిగే స్థాయికి వారు ఎదిగారంటే అందులో అతిశక్తి లేనే లేదు. 6 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల వాళ్ళ దాకా అందరి నోట వారి పాటే అంటే అతిశక్తి కానే కాదు. శ్రీ కాసర్ల శ్యామ్ గారు ఇవాళ మన చెప్పాలని కార్యక్రమానికి అతిథిగా వచ్చేసారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా 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 సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. థ్యాంక్ యూ సార్. మంచి ఇంట్రో చెప్పారు, నాకు మంచి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే ఇంట్రో. అందులో మీరు నా ఫస్ట్ హీరో. నేను ఫస్ట్ పాట రాసింది మీతోని, అంటే నా కెరీర్ ప్రారంభమైంది మీ సినిమాతోని. ఎస్ మనం ఈరోజు కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది, ఒక రీయూనియన్ లాగా ఉంది. ఎవరికైనా కూడా అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పటికీ ఫస్ట్ సినిమా యాజ్ అ హీరో ఇస్ ఆల్వేస్ స్పెషల్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే మీకు అది ఫస్ట్ సినిమా అవడం, అండ్ అందులోనూ ఆ పాట చంటిగఢ్లో చేసిన కొక్కరొక్క పాట అది ఫస్ట్ పాట షూట్ చేయడం జరిగింది. ప్లస్ సూపర్ హిట్ సినిమా. నాకు బాగా గుర్తుంది, మీకు ఇంకా గుర్తుంటుంది, ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు వచ్చి నాకు ఇష్టమైన పాట కొక్కరొక్క అని చెప్పారు. అయితే అసలు చంటిగాడ్ సినిమాలో మీరు మొదటి పాట రాయడానికి మీకు అవకాశం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? దానికి కోటపాటి శ్రీనివాస్ గారు అని కోడేటర్గా చేశారు. సీన్ అన్న నాకు బిఫోర్ నుంచి ఫ్రెండ్. నేను రాసిన జానపదాల పాటలు కానీ మిగతా పాటలు కానీ అన్నకు పరిచయం. అట్లా మన సినిమాలో ఒక పాట ఉందన్నప్పుడు ఫస్ట్ నేను రాసిన పాట మన సినిమాలో 50 days తర్వాత యాడ్ చేశారు, సిగ్గులోలికే సీతాలు అని. అవును, అది నా ఫస్ట్ పాట యాక్చువల్గా నేను రాసింది. ఓహో. అయితే అది ఎందుకో దాన్ని పక్కకు పెట్టి ఇంకో ఈ పాట వేరే ఒక పెద్ద రచయిత రాయాల్సి ఉండే, అది నచ్చక జయ గారు వీడెవడో బాగా రాస్తున్నాడు, ఇది రాయించండి అని చెప్పి రాయించారు. అట్లా లక్కీలీ నా ఫస్ట్ పాట అయింది అది. అరే అట్లా శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మేడంకి పరిచయం చేశారు. ఇక్కడ అద్భుతంగా రాస్తున్నాడండి నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే, మేడం బిఏ రాజు గారు, అన్ఫార్చునేట్లీ ఇద్దరు సంతోషించేవాళ్ళు. వాళ్ళిద్దరూ నన్ను నిజంగా అంత అద్భుతంగా ఆదరించారు, మంచి అవకాశం ఇచ్చారు. ఆ పాట కూడా ఫస్ట్ పాటే, అంటే సినిమాలో పలికిన ఫస్ట్ పాట శంకర్ మహాదేవన్ గారు పాడడం, అవన్నీ మర్చిపోలేని గుర్తులేండి. దాని తర్వాత మీరు చాలా సినిమాలు రాశారు, బట్ మీ కెరియర్ ఫస్ట్ దాని ఏమంటారు మలుపు తిరిగిన సందర్భం అంటే నీలపూరి గాజులో ఓ నీలవేణి అనే పాటని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పటికీ ఆల్మోస్ట్ అది 2011, 2009 అట్లా వచ్చింది. ఇప్పటికీ ఆ పాట ఫ్రెష్గా ఉంటుంది. అందరూ నన్ను అడుగుతారు, ఆ పాట గుర్తు చేస్తారు. అది కూడా నాకు జానపదమే, ఫస్ట్ సినిమా అవకాశం ఇప్పించింది నేను రాసిన జానపదమే. అది కూడా జానపదము. ప్లస్ నేను అప్పటికి స్ట్రీట్ ప్లేలు అవి వేసేవాళ్ళం మేము హైదరాబాద్లో టీం పెట్టుకొని. ఆ సినిమాలో ఒక స్ట్రీట్ ప్లే టీం కావాలి అన్నప్పుడు నా టీం బాగా ఉంటుందని ఉత్తేజన్న ధనరాజ్ అనే ఒక మిత్రుడి ద్వారా ఉత్తేజన్న మమ్మల్ని కృష్ణవంశీ గారికి పరిచయం చేయడం. అందులో కాదుర గాంధీ అనే సాంగ్ ఉంటుంది, శాస్త్రి గారు రాశారు. ఆ పాటలో మా టీం అంతా ఉంటుంది, మేము నటించాం అన్నట్టు. ఓ అవునా. ఆ 11 రోజులు మన రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ అయింది నైట్స్. అక్కడ ఆ నైట్లలో ఊరికి గ్యాపుల్లో పాటలు వినిపించేవాడిని నేను కృష్ణవంశీ గారికి. ఓ అప్పుడు ఈ పాట నీలపూరి గాజులో ఈ పాట లేదు, కృష్ణవంశీ గారికి నాకు పరిచయం లేదు. ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యాము, ఇంకా క్లోజ్ అయ్యాము. ఆయన మా టీంలో 100 మంది పేర్లు 11-15 మంది పేర్లు గుర్తుపెట్టుకోకుండా శ్యామ్ అండ్ టీం అని పిలిచేవారు ఎప్పుడు. ఆయన ఎవరన్నా రే శ్యామ్ నీ టీంలో వచ్చారా అనేవాళ్ళు. అట్లా గ్యాబుల్లో, బ్రేకుల్లో, కెమెరా షిఫ్టింగ్లో ఆ టైంలో పాటలు వినిపించేవాళ్ళం. డప్పులు ఉండేవి, ఆయనకు చాలా ఇష్టం. అరే నాకు నేర్పిరా డప్పు అనేవాళ్ళు ఆయన. వినిపిస్తే ఆయన ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. అయ్యి ఒకరోజు పిలిచి ఈ పాట మన సినిమాలో పెడుతున్నాం రా అని మా బృందంతో పాడించారు. మమ్మల్ని చెన్నైకి పంపించి మా బృందంతో పాడించారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అద్భుతంగా బిచ్చగాడు సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ గారు ఆ సినిమాకి మ్యూజిక్. తెలియదు అసలు నాకు. విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్. ఒక పాటని, ఒక తెలంగాణ జానపదాన్ని సినిమాకు తగ్గట్టుగా అంతే అత్యద్భుతంగా ఆర్కెస్ట్రేషన్ చేసి మాతో పాటు ఆయన పాడించి రకరకాల పాడించుకొని ఆ సినిమా ఆ పాటని అంత పెద్ద హిట్ కావడానికి మెయిన్ కారణమయ్యారు. తర్వాత దాని పిక్చరైజేషన్ మున్నార్లో ఆ బోట్ పైన బాగుంటుంది. అవును, చాలా కలర్ఫుల్గా ఉంటుంది పాట. అట్లా ఇవన్నీ కలిపి నాకు గొప్ప స్ట్రెంత్ అయి పేరు తెచ్చాయి.
నెక్స్ట్ సినిమాలకి ఇది నాకు విజిటింగ్ కార్డ్ అయింది. అవును, చాలా అంటే అక్కడి నుంచి ఇంకా అసలు మీరు ఐ థింక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క సంవత్సరం ఆగిపోయాము. ఆ తర్వాత ఆ పాట రిలీజ్ అయిన సంవత్సరం ఎవరు పిలవలేదు నన్ను. తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో అనే సినిమా, మారుతి గారికి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం, నీలపురి గాజులు. అందుకని నన్ను ప్రత్యేకంగా పిలిపించుకొని తన సినిమాల్లో ఇవ్వడం, వరుసగా అక్కడి నుంచి ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమకథ చిత్రం, గ్రీన్ సిగ్నల్, లవర్స్ అట్లా వరుసగా మారుతి గారితో నా ట్రావెల్ నడిచింది 13 సినిమాల వరకు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే రాజా సాబ్ ప్రభాస్ గారిది కూడా అంతవరకు మా ఫ్రెండ్షిప్ నడుస్తుంది అట్లా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పటికీ మీరు ఎన్ని సినిమాలకి పాటలు రాశారు, ఎన్ని పాటలు రాస్తుంటారు ఇప్పటికి? నేను దాదాపు ఒక 300 చిత్రాలు అయిపోయి ఉంటాయి, 600 పైగా పాటలు రాశాను. సినిమా రచయితగా మీరు రాక ముందర మీరు జానపద రచయితగా, గేయ రచయితగా ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. అవునండి. సో అసలు ఆ ఫేజ్ ఏమిటి, ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏమిటి? చెప్పుకోవాలంటే వరంగల్, నేను పుట్టింది పెరిగింది అంతా వరంగల్, హన్మకొండ. తెలుసు నాకు. అక్కడ జానపదానికి అసలు పెద్దపీట అన్నట్టు. మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారు, దేవవ్రత గారు నృత్య నాటికలు రాసేవాళ్ళు. సారంగపాణి గారు దానికి బాణీలు కట్టి పాడడము, జానపదాలు శంకరన్న పాడడం. నేను శంకరన్న శిష్యునిగా నేను నా ప్రస్థానం ప్రారంభించారు. అప్పుడు స్కూల్ డేస్లలో మామూలుగా వచ్చి పికప్ చేసుకుని నేర్పిస్తారు కదా డ్యాన్సులు. ఫస్ట్ జానపద నర్తకులుగా స్టార్ట్ అయింది నాది. అరే మంత్రాల ముత్తిగాడు అనే ఒక పాటకి, అది వీడు ఎవడో బాగున్నాడు, ఇట్లా డ్యాన్స్ చేయించండి అని చూడండి ఎంత ఎటు తిరిగింది. అక్కడి నుంచి నేను మా శంకరన్నతో ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా స్టేజ్లో అక్కడ ప్రోగ్రామ్ చేయడము, ఆ తర్వాత మేము సపరేట్గా ఒకటి జ్యోతి కల్చరల్ ఆర్ట్స్ అని ఒకటి పెట్టుకొని చేయడము. అటు అప్పుడే నేను ఈ నృత్యనాటికల ప్రభావం ఎక్కువ ఉండేది నా మీద. అవి రాసేవాళ్ళము, శంకరన్న లాగా జానపదాలు వాడేవాళ్ళము. నడుస్తూ ఎక్కడైతే వరంగల్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టి నువ్వు పనికొస్తావురా అని ఆశీర్వదించి పంపారో ఆ ధైర్యంతో హైదరాబాద్కి వచ్చాము. రావడం నా చదువు కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో నేను జానపదం ఎంఏ ఎంఫిల్ చేశాను. సో చదువు కూడా అది నాకు నా కెరీర్కి తగ్గట్టు నా చదువు నాకు ఉపయోగపడింది. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రాలు చేసుకోవడం, జానపద పాటలు క్యాసెట్లకి రాయడం, ఆ తర్వాత చంటిగాడతో సినిమా ఇండస్ట్రీ. అయితే మీ బాల్యం విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది అసలు? అంతా హన్మకొండ అండి. నేను ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ అక్కడ చదివాను. నేను ఎంఏ వరకు అక్కడే చదువుకున్నాను నేను. ఓకే. తర్వాత మళ్ళీ ఒక ఎంఏ ఎంఫిల్ ఇక్కడికి వచ్చాను నేను. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటూ కృష్ణవంశీ గారి గురించి మాట్లాడుకున్నాం. అవును. మహాత్మా ఆ సినిమాలో మీరు ఆయనతో పరిచయం అవ్వడం, దాని తర్వాత ఆ జర్నీ ఎక్కడి దాకా తీసుకెళ్ళింది మిమ్మల్ని అంటే ఒక ఇళయరాజా గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఎగ్జాక్ట్లీ అండి. ఏ రచయితకైనా ఒక బాలుగారు పాట పాడాలని, ఒక రాజా గారు పాట కంపోజ్ చేయాలని, అంటే నాకు తెలిసి ఈ లాస్ట్ ఒక 2-3 డెకేడ్స్లో ఉండే వాళ్ళందరికీ ఉండే ఒక కోరిక. ఖచ్చితంగా అది మీకు అంటే త్వరగా దక్కిందని చెప్పడం టైం పట్టింది, కానీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. గమనించండి, అది 2021 2020 విషయం ఏంటంటే లాక్డౌన్కు బిఫోర్ రాజాగారి ఇంట్లో ఉన్నాం. లాక్డౌన్ ముందరేనా? లాక్డౌన్ ముందు జరిగింది ఇది మాకు రాయడము. కోవిడ్ ముందు. ఓకే. కరెక్ట్గా మా కంపోజింగ్ నా పాట అవుతుంది, కంపోజ్ చేశారు. ఇంకా చివరి దశలో ఉంది. రాజా గారు మనం మార్నింగ్ వెళ్దామండి రండి అని చెప్పారు. మార్నింగే ఫోన్ చేసి చెప్పారు, ముంబైలో ఆల్రెడీ స్టూడియోస్ అని క్లోజ్ చేశారు, చెన్నైలో క్లోజ్ చేస్తున్నాము, మీరు హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోండి, లాక్డౌన్ ఏదో అంటున్నారు జనాలు. మార్చిలో కరెక్ట్ ఇది జరిగింది. రాజాగారి ఇంట్లో కూర్చొని చేసాం. నాకు నిజంగా ఆ రంగస్థలానికి నాకు ఒక ఎక్కడి తెలియని అనుబంధం, రాజాగారి పాట రాయడం అనేది. మా నాన్నగారు రంగస్థల నటులు, సినిమా ఆర్టిస్టు, ఒక 26 సినిమాల్లో చేశారు. ఏదైతే చెన్నైలో టీ నగర్లో రాజాగారు ఉండే ఇంటి చుట్టుపక్కల అవకాశాల కోసం తిరిగారో ఆ ప్రాంతంలో రాజాగారి ఇంట్లో కూర్చొని పాట రాశారు. అది ఒక రంగస్థల నటునికి సంబంధించిన సినిమాలో. చూడండి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్. నా మధ్యలో మహాత్మాకి రంగ మార్తాండకి మధ్యలో నక్షత్రం ఒకటి చేశాను కృష్ణవంశీ గారు. నక్షత్రం ద్వారా నాకు భీమ్స్ అనే ఒక మంచి మిత్రుడు దొరికాడు. వాడు నేను ఇద్దరం ఇప్పుడు రారాపుర కొట్టుకునేంత ఫ్రెండ్షిప్. మా సక్సెస్ కూడా అట్లా ధమాకా బలగం వరుసగా నడుస్తాను. బాగా మీకు పేరు తెచ్చిన పాటల్లో రాములో ఒకటి. అవును. అసలు అది ఇంకొక ఎత్తు అంతే. అది అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది అండ్ ఆ పాట గురించి? ఇవన్నీ ప్రతిదీ ఇంటర్లింక్ అండి. మనకు ప్రపంచంలో ఏదో ఒక మూల ఒకటి జరిగిందంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ చెప్తారు కదా, ఎక్కడో ఒకటి జరిగిందంటే దాని తాలూకా రియాక్షన్ ఇంకో దగ్గర ఉంటుందని. నేను 2016లో లై అనే సినిమాకి ఒక పాట రాశాను. హనురాఘపడి గారు, నితిన్, అర్జున్ గారు. ఎస్ అండి. అందులో
అదర నా గుండెలదర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ చిన్నదొస్తే పగలు ఎన్నెలగా సెనుగదరా. ఈ పాట రిలీజ్ అయ్యి రాహుల్ సిప్లిగంజ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాడు. ఆ టైంలో కరెక్ట్గా అప్పుడే త్రివిక్రమ్ గారు ఎంటర్ అయ్యారు. ఎవరు రాశారు ఈ పాట, భలే ఉంది అని అడుగుతున్నారు ఆయన. నేను వెనకనే కూర్చొని ఉన్నా. మనం లిప్ సింక్ తెలుసుకుంటాం కదా, చూస్తుంటాం కదా ఆపర్చునిటీ కోసం. టక్కున దూకి బౌన్సర్ లాపుతున్నా కూడా వెళ్ళి, సార్ నమస్కారం సార్, నేనే రాశాను సార్ ఈ పాట అని. చాలా బాగుందండి, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఆ స్టేజ్ మీద కూడా సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇట్లాంటి మహానుభావులు ఉండి ఆ స్టేజ్ మీద ప్రత్యేకంగా పక్కకు పిలిచి మాట్లాడారు త్రివిక్రమ్ గారు. చాలా బాగుంది, కొత్తగా ఉన్న ఎక్స్ప్రెషన్స్. అందులో ఒక దగ్గర సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను గాని ఒప్పుకుంటే పోరి, నా స్కిన్ను వలిచి గుట్టిస్తా శారీ. మనం చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తాం, చర్మం వలిచి చీర కుట్టిస్తారు. అది నాకు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇక్కడ ఉపయోగపడింది. త్రివిక్రమ్ గారు అది బాగా గుర్తుపెట్టుకొని అలవైకుంఠపురం పాటలు చేస్తున్నప్పుడు, రాములో రాముల పాట దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణలో పాట చేద్దాము, తెలంగాణ యాసలో. ఎందుకంటే శ్రీకాకుళం యాసలో అందులో చిత్రాల చిరుపడి అన్న పాట ఉంటుంది, అందరికీ తగ్గట్టుగా సామజీవరంగమన ఉంటుంది, గురుగారు రాసింది. అట్లా తెలంగాణకు మనం సపరేట్గా పాట చేద్దాము తెలంగాణ యాసలో అనుకున్నప్పుడు త్రివిక్రమ్ గారు ఒక నెల ప్రయత్నించారు. వాళ్ళు రకరకాల రచయితలతో పని అవ్వట్లేదని టక్కున ఆయనకు ఒక రోజు గుర్తొచ్చి, లై అనే చిత్రంలో ఒక అబ్బాయి పాట రాశాడు, అతన్ని పట్టుకురంటే మన పాట అయిపోద్ది అన్నారంట. ఎందుకంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇంకా గుర్తున్నాయి, చాలా అద్భుతంగా రాశాడు ఎక్స్ప్రెషన్స్. అతను ఎవరు, అతను తీసుకొని రండి అని. ఆ టైంలో నేను తమన్ గారికి వెంకీ మామ అనే సినిమా రాస్తున్నాను నేను. వెంకీ మామ ఓకే. శ్రీకృష్ణ మన సింగర్ ఉన్నారు కదా, శ్రీకృష్ణ తమన్ గారికి అసిస్ట్ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ గారు చెప్పారంట త్రివిక్రమ్ గారికి, సార్ అబ్బాయి పేరు కాసర్ల శ్యామ్, ఇట్లా మనకు రాస్తున్నాడు అని పిలిపించండి. నేను పిలిపిస్తే రాములో వచ్చింది. ఎక్కడ 2016, మళ్ళీ 2020లో 4 సంవత్సరాలు ఆయన గుర్తుపెట్టుకొని త్రివిక్రమ్ గారు రాగానే, శ్యామ్ గారు బాగున్నారా, 4 ఏళ్ల క్రితం మనం లై అనే చిత్రం వేదిక మీద కలుసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం మిమ్మల్ని అని గుర్తు చేశారు ఆయన. మీరు రాసిన రకరకాల జానర్ ఆఫ్ పాటలు ఉన్నాయి, అంటే గ్రూప్ సాంగ్స్ ఉన్నాయి, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని లవ్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ సాంగ్స్. మీకు ప్రత్యేకించి బాగా ఇష్టమైన జానర్ ఏది? మీరు ఏది రాయడానికి బాగా ఎక్కువ ఉత్సాహపడతారు? ఆబ్వియస్లీ మెలోడీ. ఎందుకంటే దానికి లైఫ్ ఎక్కువ. అదే మనం మామూలుగా మన వాళ్ళు అంటుంటారు కదా, అప్పుడు అన్ని ఆల్ టైం పాటలు, ఇప్పుడు ఆల్ టైం పాటలు. కానీ ఎంత ఊపు ఉత్సాహం ఆ క్షణానికి మనం మైమరిచిపోయినా మనకు బాగా గుర్తుండి ఇప్పటికీ పాత పాటలు వింటాం. ఇళయరాజా గారిని ఎందుకు గుర్తు చేసుకుంటాం, పెండ్యాల రాజేశ్వర గారిను, సుసర్ల దక్షిణామూర్తి గారిను, వాళ్ళందరినీ ఎందుకు గుర్తు చేసుకుంటాం? మెలోడీలో ఉండే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ. అందుకని అట్లాంటి ఒక మంచి పాట రాయడం చాలా ఇష్టం. కానీ ఈ టైంకి హిట్ కావాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి, మనం వేరే అవకాశాలు తేవాలి, మనకు అవి మనం సస్టైన్ అవ్వాలి అన్నప్పుడు ఇట్లాంటి పాటలు. కానీ ఆబ్వియస్లీ మెలోడీ ఒక మంచి 10 కాలాలు నిలిచిపోయే పాట అంటామే. కరెక్ట్. అది 10 కాలాలు నిలిచిపోయే పాట నాకు బాగా ఇష్టం. మీరు రాసిన సాంగ్స్లో మీకు ఇష్టమైన మెలోడీ ఏది? చాలా ఉన్నాయి. నాకు స్టార్టింగ్లో పేరు తెచ్చిన ఇందులో బస్ స్టాప్లో సాంగ్ ఉంటుంది, ప్రేమకథ చిత్రంలో. ఇప్పటికీ అసలు చాలామంది ఆ పాటలు మీరు రాశారని అడుగుతారు నన్ను. ప్రేమకథ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంక్కి చాలా కీలకమైన క్షణంలో వచ్చే పాట అది. ఇప్పటికీ జనాలు యూత్ లిస్ట్లో ఉంటుంది ఆ పాట, ప్లే లిస్ట్లో. కొత్తగున్నా హాయనువా, మత్తుగున్నా మాయనువా, రమ్మన్నా తెమ్మన్నా రాయని గాథ, వస్తున్నా తెస్తున్నా తీయని బాధ. తర్వాత బస్ స్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయ్యే తొలి ప్రేమకు వరమిది, నీ వల్లే కథ మొదలై ఇవ్వాలే, జతపడి పరుగులై సాగిందే ఓ శైలు, నీ వల్లే నా శైలే మారిందే అని రాశాను. ఓ శైలు నీ వల్లే నా శైలి మారింది, నా శైలే మారిందే. అరే ఆ పాటతో చంద్రబోస్ గారు నాకు దగ్గర అయ్యారు. అక్కడి నుంచి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఇప్పటికీ వేరే మ్యూజిక్ ఛానల్స్లో పాట మోగుతూనే ఉంటుంది అది. శ్యామ్ గారు, మీరు అంటే సినిమాల్లోకి రాకముందర జానపద గీతాలు చాలా రచించడం జరిగింది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ పదాల మీద అసలు మీకు పట్టెలా వచ్చింది? మీరు అసలు రాసిన మొదటి జానపద గీతం ఏది? జానపదాలు నాకు ప్రతి ఊరును పరిచయం చేశాయి. నేను ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం డుమ్కి కొట్టా. ఆ సంవత్సరము ఇటువైపు ఆకర్షించబడ్డాను. జానపదాలు తిరగడం, ప్రతి పల్లె తిరగడం. ఆ టైంలో అక్షరాస్యత ఉద్యమాలు జరిగేవి.
ప్రభుత్వాలన్నీ తీసుకొని ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకొని మా దగ్గర అక్షర జ్యోతి, కరీంనగర్లో అక్షర ఉజ్వల అని ఇట్లా పెట్టి అక్షరాస్యత ఉద్యమం ఒక అసలు ఉద్యమంగా జరిగింది అది. ఆ టైంలో కళాకారులందరినీ హైర్ చేసి టీములుగా తయారు చేసి ప్రతి ఊరు తిప్పడం, అక్షరాస్యత ఆవశ్యకత, మూఢనమ్మకాల గురించి. తర్వాత సారా ఉద్యమం జరిగింది. సారాని మనం నిషేధించాలి అంటే గవర్నమెంటే సారా బారిన పడద్దు అని చెప్పి మద్యపాన నిషేధం. ఆ టైంలో ఇట్లాంటి వాటి మీద సోషల్ ఈవిల్స్ మీద అవేర్నెస్ మీద కళా బృందాలు తిరిగేటివి. ఆ కళా బృందాల్లో భాగంగా ఒక సంవత్సరం మనం డుమ్కి కొట్టాంగా కరీంనగర్లో అక్షర ఉజ్వల అని నడుస్తుంది. అక్కడ కళాకారుల ఎంపిక జరుగుతుంది. టీమ్స్ అంటే రమేష్ రాజా అని ఒక మిత్రుడు ఉన్నాడు. మేమిద్దరం ఒక టీమ్గా ఇంట్లో చెప్పకుండా ఓ రోజు జాగ్రత్తగా అన్నీ ప్యాక్ చేసుకొని జంపు ఒక 2 నెలలు ఊరూరా తిరిగాం. తర్వాత వరంగల్లో ఇట్లాంటివి మాకు సమాచార శాఖ యోజన నెహ్రూ యువ కేంద్రాలు నుండి. సో మీ ఫస్ట్ పాట అక్కడ రాశారా? అట్లా తిరిగాము. ఆ అనుభవంతో నేను రాసుకున్న ఫస్ట్ పాట కాలేజీ పిల్ల చూడరో యమ ఖతర్నాకున్నదిరో, దాన్ని చూసినప్పుడల్లా నా పానం అంతా గాయిరో, జీన్స్ ప్యాంటు వేసుకుంది, క్లాసు సెంటు పూసుకుంది, రంగుటద్దాలు పెట్టి చెంగ పోతుంది కాలేజీ అని పాట రాసుకున్నాను. అప్పుడు జానపదం అంటే మామూలుగా ఎంకి, సందమామ, ముగ్గులు ఇవన్నీ ఉండేవి. కొంచెం లేటెస్ట్ దానికి ఇంగ్లీష్ పదాలు అద్ది నేను స్టార్ట్ చేశాను. అది నేను రాసుకున్న ఫస్ట్ పాట. ఆ తర్వాత నృత్య నాటికలు చాలా రాశాను నేను. అవును, ఇందాక మనం మాట్లాడుతూ మీ నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం. అవునండి, అవును. ఆయన ఒక 26 సినిమాల దాకా చేశారు. రంగస్థల నటులు, రేడియో, సినిమా అన్నీ చేశారు. అయితే మీరు సినిమా రంగంలోకి రావడానికి వారి ప్రభావం కానీ, లేకపోతే మీ తాతగారు కూడా మంచి గాయకుడు అని విన్నాం. అవునండి. సో వారి ప్రభావం కానీ, అసలు వీరిద్దరి ప్రభావం మీ పట్ల ఎలా ఉండేది? నాన్నగారిదే ఆబ్వియస్లీ. ఓకే. ఎందుకంటే మా తాతగారు ఆయన నేను పుట్టేనాటికి ఆయన లేరు, కాలం చేశారు. మీకు డైరెక్ట్ పరిచయం అసలు లేదు. మా నాన్నమ్మ గారితో బాగా అనుబంధం ఉండేది మాకు. మా నాన్నమ్మ గారు మాకు అన్ని కథలు చెప్పేవారు అన్నట్టు. తాతగారు మంచి పాటలు పాడేదిరా, గాంధీ గారు వచ్చినప్పుడు వరంగల్కి స్టేజ్ మీద ఆయనే పాడారు పాటలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేవాళ్ళు. అట్లా నాన్నగారికి వచ్చింది. నాన్నగారు 5 సంవత్సరాలు చెన్నైలో మద్రాసులో, అప్పుడు మద్రాసు ఉన్నారు. ఆ అవకాశాల కోసం ట్రై చేశారు. ఇప్పుడున్నంత లేదు. అప్పుడు లేక 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే నటుడుగా ప్రయత్నం చేశారు. ఆ దేవదాస్ కనకాల గారు, కేకే శర్మ గారు, నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ నాన్నగారికి బాగా తెలిసిన. ఇప్పుడు 70s 80s ఆ టైంలోనా? అంతేనండి. చలిచీమలు, మంచికి స్థానం లేదు, తల్లి దీవెన 70s, mid 70s. నాకు నేను ఈ మధ్య కాలంలో చలిచీమలు యూట్యూబ్లో చూస్తా ఉంటే మా నాన్నగారి ఫోటోలు, తర్వాత తల్లి దీవెనలో మా నాన్నగారు యాక్చువల్ సెకండ్ హీరోగా చేశారు. తల్లి దీవెనలో కామెడీ ట్రాక్ అంతా మా నాన్నగారి మీద ఉంటుంది సినిమాలో. ఇప్పుడు రోహిణి గారు ఉన్నారా, రోహిణి గారు బేబీ బాలనటి ఆ సినిమాలో. అవునా? నరసింహరాజు గారు హీరో. ఓకే. యూట్యూబ్లో ఉంటే నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను, నాకు రాసి పెట్టుకున్నాను నేను. అప్పుడు నాన్నగారు ఎంత అందంగా ఉంటారు, హైట్ 6 feet హైట్. మా దగ్గర విజయ్ కుమార్ అంకుల్ అని ఇంకో ఆయన ఉండేవాళ్ళు. ఆయన వరంగల్ శోభన్ బాబు అనేది, మా నాన్నగారిని హనుమకొండ శోభన్ బాబు అనేది. అట్లా పోటీపడి నటించేవారు. నాన్నగారికి బాగా విలువలు బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, నమ్ముకున్నదాన్ని. నేను తర్వాత ఆయన వచ్చేసి ఇంకా సరే గవర్నమెంట్ జాబ్ ఉండేది నాన్నగారికి. గవర్నమెంట్ జాబ్ పోతుంది, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుని వెళ్ళారు. 5 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి సగం జీతానికి వెళ్ళి ట్రై చేశారు, అవ్వలేదు. ఇంకా 3 పిల్లలు మేము అప్పటికి, నేను, నాకు అన్న, మా చెల్లి. వీళ్ళ భవిష్యత్తు నేను పాడు చేయొద్దు, పిల్లలు ఉన్నప్పుడు ఇంకా నా కళ వదిలేసుకుందాము అని చెప్పి మా కోసం ఆయన వచ్చారు. ఆయన కళ వదిలేసుకున్నారు. కరెక్ట్. వచ్చి జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, లోకల్లో నాటకాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి నాన్నగారితో కలిసి నేను క్షీరసాగర మదనం, నటరాజు నవ్వాలి అని నాటకాలు వేసాను నేను. అట్లా యాక్టింగ్లో కూడా ప్రవేశం ఉంది. అయితే మీకు మరి యాక్టర్ అవ్వాలని ఉద్దేశం కలగలే? ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు లేవు కదండి. అందుకని మా నాన్నగారు చెప్పి యాక్టింగ్ అనేది కాదులేరా, డబ్బు కులము వెన్నుదన్ను ఎవరో ఉండాలి, మనతో కాదు, మనకున్నదల్లా మెదడు, ఆ పెట్టుబడి పెట్టి, పైసలు లేని పెట్టుబడి అది పెట్టి నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకో అని చెప్పారు ఆయన. అందుకని నటన వైపు రాలేదన్నట్టు. బలగం దాంట్లో ఖచ్చితంగా చెప్పి తీరాలి. పాటలు చాలా చాలా ప్రాధాన్యం. అంటే ముఖ్యంగా ఆ ఫస్ట్ సాంగ్ ఒకటి, అవును సార్, ఈ మా ఊరు పల్లెటూరు, ఆ పాట కానీ, తర్వాత ఆయన మీద పెద్ద ఆయన చనిపోయాడు బలరాం నరసయ్య పాట ఒకటి. అసలు పాటలు కూడా చాలా చాలా సపోర్ట్ చేసే సినిమా విజయానికి. అవును. సో అసలు అలా ఆ ప్రయాణం ఎలా సాగింది? ఖచ్చితంగా అందులో నేను ఆ పాటలో, పల్లెటూరు పాటలో దారంలో ఒదిగిన పూల దండల్లే అన్నాం. అంటే పాటలు ఖచ్చితంగా సినిమాకి ఒక దారంలాగా సపోర్ట్ అవ్వాలి ఈ సినిమాకి అనుకొని మేము ముందు నుంచి అనుకొని చేసినాం.
నన్ను యాక్చువల్గా ఆ సినిమాలో పొట్టిపిల్ల అని ఇంకో పాట ఉంటుంది. అవును, పొట్టిపిల్ల పొట్టిపిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, ఆ పాట కోసం పిలిచాడు నన్ను వేనన్న. ఫస్ట్ పిలిచి అన్న నేను సినిమా చేస్తున్నాను, జనరల్గా మేమిద్దరం బయట కూడా మంచి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈ సినిమా చేస్తున్నానన్న, ఈ పాట కోసం పిలిచి నాకు సినిమా కథ చెప్తా ఉంటే నేను అక్కడక్కడ నాకు తోచినవి, నాకు తెలిసినవి, నా ఎక్స్పీరియన్స్, నేను ఊర్లలో చూసినవి ఇవన్నీ నేను చెప్తా ఉంటే, ఓహో వీడికి ఇంత తెలుసా అంటే నాకు కరెక్ట్గా పర్సన్ దొరికాడు, నాకు కనెక్ట్ అయ్యాడు అని చెప్పి, లేదు అన్న మొత్తం పాటలు నువ్వే రాయాలి, నాకు దగ్గరగా ఉన్నావు అంటే నా ఐడియాలజీకి ప్లస్ నేను పోయే రూట్కి నాకు దగ్గరగా ఉన్నావు అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ఇమీడియట్లీ ప్రారంభమై ఈ ఊరు పల్లెటూరు, బలరామ నరసయ్య ఇవన్నీ రాసుకున్నాం. ఆ సినిమా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన, నాదొక పుస్తకం అనుకుంటే, నేను ఒక పుస్తకం అనుకుంటే బంగారు పేజీ బలగం. నాకు ఆ సినిమా చూసి ఒక చిత్రకారుడు, ఒక కళాకారుడు మిత్రుడు నా నిలువెత్తు ఫోటో వేసి ఇచ్చాడు గిఫ్ట్ నాకు. అన్న ఆ పాటలకి నేను ఏమి ఇచ్చుకోవాలి నీకు, నాకున్న నా చేతిలో ఆర్ట్ నాది అని చెప్పి నా నిలువెత్తు ఫోటో వేసి ఇచ్చాడు నాకు. ఇప్పుడు విజయవాడ నుంచి పెద్ద ఆయన నాకు ప్రతి నెల పచ్చళ్ళు పంపుతాడు బలగం పాటలకి. అరే ఇదిగా అసలు బలగం అంటే అది ఈ ఎంత బలగాని, ఈ బలగం పాటలు నాకు మంచి బలగాన్ని ఇచ్చాయి. అందులో ప్రతి పాట, మొన్న ఒక సినిమా ఫంక్షన్లో, టిల్లు స్క్వేర్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పాట గురించి చెప్పారు. ఆయన వచ్చింది గెస్ట్గా అక్కడికి, చెబుతూ ముందు నాతో మాట్లాడారు, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందులో ఊరు పల్లెటూరు నాకు చాలా ఇష్టం అని చెప్పి నాతో చెప్పారు. అదే మాట మైక్లో చెప్పారు ఆయన. కాజర్ల శ్యామ్ గారి పాటలు అంటే చాలా ఇష్టం, అందులో ఎస్పెషల్లీ ఊరు పల్లెటూరు పాట నాకు బాగా ఇష్టం, అందులో ఆయన రాసే పదాల్లో మట్టి వాసన తొనికిసలాడుతుంది. ఎన్ని ప్రశంసలు, ఎన్ని ఆశీర్వాదాలు, అభినందనలు అన్నట్టుగా బంగారు పేజీ. అందులో నేను ఛాలెంజింగ్గా తీసుకురాసా ఆ పల్లె పాటని, ఎందుకంటే పల్లె మీద బోల్డని పాటలు ఉన్నాయి. అవును, అందులో గోరెటెంకన్న గారి పాట అసలు పల్లెకి పాటకి ఒక డెఫినేషన్ ఇచ్చింది, పల్లె కన్నీరు పెడుతుందో. నేను పల్లెలో కన్నీరు కాకుండా పచ్చదనాన్ని చెప్పుదామని ప్రయత్నించా. ఆ పచ్చదనాన్ని చెబుతూ, 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల తుళ్ళేటి జల్ల షాపల్లె, రామ 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 రామ, మామ బావ బాపు అత్త వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె అని. అందులో బలరామ నరసే అదొక ఎమోషన్. ఈ మధ్య కాలంలో చాలా మిత్రులు నాకు వీడియోలు పంపించారు, అంతిమ యాత్రలు పోతూ ఉంటే, చావు యాత్రలు, ఈ పాట పెట్టుకుని పోతాను. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారి తోవబట్టి బయలుదేరిపోతివో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, భూమి మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో, బలరామ నరసయ్య. అందులో లాస్ట్లో ఒక ఆలపు, ఒక సాగి ఉంటుంది, పచ్చనైన గూడు ఇడిసి పచ్చివైపోతివో, బలరామ నరసయ్య, పంచభూతాలకై ప్రేమ గొంచబోతివో అని. కొంచబోవడం అంటే పట్టుకుని పోవడం, మా దగ్గర ఏమనంటే అది కొంచబోయిండు అని అంటారు. పట్టుకుపోయాడు అందుకని పంచభూతాలకై ప్రేమ గొంచబోతివో, నువ్వు భూమి మీద వీళ్ళందరికీ పంచి మిగతా పంచభూతాలు ఏవైతే మిగతా 4 ఉన్నాయో వాటికి నువ్వు పట్టుకెళ్ళే ప్రేమను పట్టుకెళ్ళావా ఇక్కడి నుంచి. నిజంగా చెప్పాలంటే ఒక చావులో లేదు, ఒక సెలబ్రేషన్లో రాశారు. ఎస్ అండి, చావును కూడా సెలబ్రేట్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని చావును సెలబ్రేట్ చేసుకోవాలి. అక్కడ ముందు ఒక మాట చెప్తాడు, అమ్మ బంగారు చావు వచ్చిండయా, చాలా సంబరాలు చేద్దాం. ఈ ఐడియా ఎవరిది? వేణుగారి. అదొక ఎత్తు అయితే, చివరిలో 8 నిమిషాల పాట, అవును క్లైమాక్స్ పాటతో చేద్దామని ఆలోచన. భయపడ్డా ఫస్ట్ నేను, వేణుని అడిగా, అన్న 8 నిమిషాలు 10 నిమిషాలు పాటతో జనాలు కూర్చుంటారా? అసలు ఖచ్చితంగా నమ్మాడు అది. అందులో ఒక సోల్ ఉంటుంది, వాళ్ళ థీమ్, వాళ్ళ ట్యూన్స్ తీసుకొని నేను రాసా అవన్నీ యాక్చువల్గా. వాళ్ళ లిరిక్స్ కాదు, వాళ్ళ లిరిక్స్ కాదు, నేను రాశాడు. అవునా? నేను రాసాను. అందుకనే మీకు చిన్న కోడల, పెద్ద కోడల, కొడక, మొగులయ్య, ఐలయ్య ఇవన్నీ కథకి లింక్ చేసుకుంటూ, కాకుండా థీమ్ వాళ్ళది. వాళ్ళు ఊర్లలో మామూలుగా అది పట్టుకున్నాం, అది యాక్చువల్గా ఆత్మని చనిపోయిన అతనే వచ్చి మాట్లాడుతున్నట్టుగా పాడడం అనేది, అది వాళ్ళు ప్రతి చావుల్లో చేస్తారు. వాళ్ళ కమ్యూనిటీ అది, బుడిగ జంగాలని. వీళ్ళు చచ్చిపోయాక వచ్చి పాటలు పాడి వాళ్ళు పొట్ట పోసుకుంటారు. ఓకే, వాళ్ళని దొరకబెట్టాడు వేణన్న, తిరిగి ఊళ్ళన్నీ తిరిగి. ఆ కొమురమ్మ, మొగులయ్య అని కళాకారులు, ఆ కొమురమ్మ కంఠం, ఇద్దరి కంచు కంటాలి. అసలు సినిమాలో జనాల్ని కూర్చోబెట్టగలిగారంటే వాళ్ళ గొంతులు
అవి అందులో పలికి చిన్నావిడ, చమ్కీల అంగిలేసి, ధూమ్ధామ్ దోస్తాన్. దసరా సినిమాకి ఈ 2 పాటలు 2 కళ్ళ లాంటివని చెప్పచ్చు. అవును అవును అవును. ఈ పాట నాకు తెలిసి సోషల్ మీడియాలో అయితే చమ్కీల అంగిలేసి అసలు అదైతే ఎంతమంది ఎన్ని వేల లక్షల మంది చేస్తుంటారు రీల్స్. అవును, రీల్స్. సో అసలు ఆ పాట వెనకాల కథనం ఏమిటి? ఫస్ట్ శ్రీకాంత్ని కలిసినప్పుడు ధూమ్ధామ్ దోస్తాన్ కోసం కలిశాను నేను. అని పిలిపించి అది జాతిరత్నాలు, అదే ఇందాక అన్ని ఇంటర్లింక్స్ అని, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో నేను అప్పటికి జాతిరత్నాలు రాసి ఉన్న అనుదీప్కి, అనుదీప్ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ ఒక సంవత్సరాలు జాతిరత్నాల్లో టైటిల్ సాంగ్ ఉంటుంది ఒకటి, తర్వాత చెంచల్ కూడా జైల్లో అని ఒక సాంగ్ ఉంటుంది. అందులో చూడు హీరోలు వట్టి బుడ్డరు కానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు అని ఆ పాట. ఈ ధూమ్ధామ్ దోస్తాన్ కోసం రకరకాల రచయితలతో అనుకొని అసలు పలకక ఒక 3 నెలలు 4 నెలలు టైం వేస్ట్ చేసుకొని వీళ్ళిద్దరూ అనుదీప్ అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు రూమ్మేట్లుగా ఉన్నారు. ఓహో, అట్లా వీళ్ళిద్దరి మధ్య లింక్. ఓకే. ఊరికే ఏదో మాట అన్న అసలు ఆ పాటకి సెట్ అవ్వట్లేదు ఎవరు నాకు, ధూమ్ధామ్ దోస్తానికి ఏంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, షూటింగ్ దగ్గర పడుతున్న టైం నాకు, షూట్ కూడా దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటే, ఎందుకు కాసర్ల శ్యామ్ ఉన్నాడో తెలియదు, నువ్వు అసలు పోలేదా కాసర్ల శ్యామ్ దగ్గరికి కన్సల్ట్ అవ్వలేదు అని. అవునా అన్న అంటే జాతిరత్నాలు రాశాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీకు పని అయిపోద్ది ఊరికే అని చెప్పాడంటే, అట్లా నన్ను పిలిపించారు. సేమ్ మాట్లాడుకున్నాము, సిచ్యువేషన్ చెప్పాడు. ఆయన ఒక 1-2 నెలలు టైం పడుతుందేమో ఈ పాట మీద ఎన్నిసార్లు కూర్చోవాలో అనుకున్నాడట. శ్రీకాంత్ ఇప్పటికి నన్ను అడుగుతాడు, అన్న అసలు నేను ఏం చెప్పాను నీకు ఏం అర్థమైంది, అంత అద్భుతమైన పాట ఇచ్చావు నాకు అని. ఫస్ట్ వెర్షన్ ఓకే అసలు పాట. అరే అది నేను పాడుతూ ఉంటే మనడు వీడియో తీశాడు. వీడియో తీసి సంతోష్ నారాయణ గారికి పంపాము, మ్యూజిక్ డైరెక్టర్కి. పంపితే ఆయన అప్పుడు కెనడాలో ఎక్కడ ఉన్నాడు, ఆయన అది షోకి వెళ్ళాడు. చూసి ఆయన ఫస్ట్ శ్రీకాంత్ చెప్పాడంట, నేను అసలు హైదరాబాద్కు రాగానే ఐ వాంట్ టు సీ దిస్ గై అని అంటాడు. నేను ఇతను కలవాలి, ఒక యాటిట్యూడ్ ఉంది పాడడంలో, ఒక రూట్స్ కనిపిస్తున్నాయి, నాకు బాగా నచ్చాడు, నేను కలవాలి వచ్చి, పాట కూడా బాగా రాశాడు అని ఆయన నిజంగా రాగానే నన్ను కలిశాడు. ఒక్కసారి మా కోసం ఆ పాట. అందులో ఫస్ట్ ప్రతిదీ చెప్పామన్నట్టు, మన ఆహారం ఆహార్యం అని చెప్పాము ఆ పాటలో. ఇది రావాలని శ్రీకాంత్ ఐడియా అసలు యాక్చువల్గా చెప్పి, పవ్వగొట్టు చాలా మందికి పవ్వ అంటే అర్థం కాలేదు. పవ్వ అంటే మందు తాగేట్లో కొలత, ఇదంతా మరాఠీ మహారాష్ట్ర లాంగ్వేజ్ అది పవ్వ. వీళ్ళు చేసే కథ మనం పాటలు రాయడంలో ఆ ప్రాంతాన్ని మనుషుల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాయాలి కదా, అందుకని ఆ పవ్వ అనేది ఖాయం చేశాను నేను. ఓ లవ్లీ. పవ్వగొట్టు బోటి కూర దానంచుకు పెట్టు, బ్యాండు గొట్టు వాడకట్టు లేషూగేటట్టు, గుద్దిత చూసుకోవో అద్దషేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు, ఇచ్చి పడేద్దాం చెల్కుచ్చి పడేద్దాం ఎవ్వడడ్డ మొత్తడ చూద్దాం, ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధామ్ అని. అరే ఇక్కడ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది తెలంగాణ ఆ ప్రాంతంలో, ఎస్పెషల్లీ ఆ కోల్ మైన్ ఆ బెల్ట్ చుట్టంతా, కోల్ బెల్ట్ ఆ చుట్టంతా అలా యాటిట్యూడ్ అది అన్నట్టు. అందుకని అదంతా చెప్పాము అందులో. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ చమ్కీలాంగి ఫస్ట్ నుంచి అనుకుంది అన్న, ఒక పెళ్ళికి ఒక పాట కావాలి, పెళ్ళి అనగానే మళ్ళీ ఏదో చెప్పకుండా ఒక చిన్న చెమక్కు చెప్పుదాము. అప్పటికి పెళ్ళి అయిపోయి పాతబడ్డ మొగుడు పెళ్ళాలి అంటారు కదా, వాళ్ళ మధ్య జరిగేది ఒక జోక్గా చెప్పుదాము. చెప్పుతూ అసలు భార్యకు భర్తకు మధ్య ఒక చిన్న అనుబంధాన్ని, అది సినిమా పాయింట్. అది పక్కింటోళ్ళు వీళ్ళందరూ నేను వదిన అని మాట్లాడుకుంటారు. మామూలుగా మనం ఏరా బావా అని, ఇక్కడ వదిన అని మాట్లాడుకుంటారు. వాళ్ళు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. అందులో అదే రాశాను నేను, కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి, అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే రాశాను నేను. చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్క ఉండేటోడే, కళ్ళకు అయినా పెట్టి, ఈ అయినా అనే పదం కూడా ఖాయం చేశాను నేను. చాలామంది అడుగుతారు అయినా అంటే అద్దాలు అని, కళ్ళద్దాలు, కళ్ళకు అయినా పెట్టి కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే అట్లా పెట్టి తీసి కన్ను కొట్టేదంటే అంత ఉండేది. అయినా హిందీలో అయినక్కంటాం, ఇక్కడ అయినా అంటారు. అచ్చా ఓకే. డీజే టిల్లులో ఏంటి ఇప్పుడు రాధిక మీద ఎందుకంత ప్రత్యేకమైన ఫోకస్ మీకు? యాక్చువల్గా సినిమాలో క్యారెక్టర్ రాధిక. అవును, పక్కకు వస్తే నా జీవితంలో నిజ జీవితంలో నాకు రాధిక ఉంది, అందుకే ఆ పాటలు అంత బాగా రాశారు. బేసిక్గా అసలు కారణం అదనమాట. అయితే అంటే ఈ రాధిక వేరు, మళ్ళీ ఆ రాధిక వేరు, ఈ రాధిక వేరు. నా వైఫ్ పేరు రాధిక. ఓ నైస్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫస్ట్ టు 10th క్లాస్మేట్స్. మా ఇద్దరం
ఓ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. నేను అదే ఆ ఫంక్షన్లో కూడా చెప్పాను నేను, టిల్లు మన సిద్ధు జొన్నలగడ్డకి, టిల్లన్న నేను ఒక రాధిక ముంచితే నన్ను ఒక రాధిక లేపింది పైకి. అరే మీ రాధిక గురించి చెప్తారు. సో మరి మీ భార్య ఆవిడ ఏం చేస్తుంటారు, మీ పిల్లలు? తను ఆర్కిటెక్ట్ అంటే రాధిక. ఓ తను ఆర్కిటెక్ట్ ప్లస్ వాస్తు ఎక్స్పర్ట్, ఓ ఇక్కడ మున్సిపల్ ప్యానల్ ఇంజనీరు. వండర్ఫుల్. తను ఇండిపెండెంట్గా బాగా చదువుకొని మంచి ఇండిపెండెంట్ భావాలు ఉంది. అసలు నాకు ఏమీ తెలియకుండా మనీ మేనేజ్మెంట్లు చాలా పూర్ నేను, అసలు ఏమీ తెలియకుండా అన్ని మేనేజ్ చేసేది తనే. నన్ను పని మేనేజ్మెంట్ సూపర్ అండి, బాగా కరెక్ట్. తను నా నీడలో ఉండి నన్ను వెలుతురులో చేస్తాను. బ్యూటిఫుల్. సో లవ్లీ, సో లవ్లీ. పిల్లలు ఇద్దరు, పెద్దవాడి పేరు సాయి అనిరుద్ధ్, చిన్నవాడి పేరు లిఖిత్ సాయిరామ్. పెద్దవాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మొన్నే. అబ్బో అంత పెద్ద కొడుక, సంతూర్ డాడీ అయితే మీరు. వాడు ఇప్పుడు ఎంఎస్కి పోవడానికి రెడీగా ఉన్నాడు. వెరీ గుడ్. చిన్నవాడు 6th క్లాస్. ఇప్పుడు వీడికి ఈ కళలు వచ్చాయి, తాతగారి అది వారసత్వం వచ్చినట్టు. వాడు నటనలో ఉన్నాడు ఇప్పుడు. అవునా? సినిమాలు రంగస్థలంలో రంగమార్తాండలో చిన్న క్యారెక్టర్ చేశాడు అనుకోకుండా. తర్వాత ఫ్యామిలీ స్టార్ చేశాడు. ఇప్పుడు బాలయ్య బాబు గారి కొత్త సినిమా చేశాడు. మ్యాడ్ 2 చేస్తున్నాడు. ఓ వాడు అద్భుతంగా పాడతాడు. వెరీ గుడ్. సో అయితే తండ్రి నుంచి మొత్తం అన్ని పుణికిపుచ్చుకున్నాడు. వచ్చాయి. తండ్రి దగ్గర నుంచి పాట వచ్చింది, తాతగారి దగ్గర నుంచి నటన వచ్చింది వాడికి. ఏ నటుడికైనా ఒక ఐకాన్ అని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో చెప్పే పేర్లలో ఫస్ట్ లిస్ట్లో ఉండే పేరు కమల్ హాసన్ గారు. ఖచ్చితంగా అండి. అలాగే మనకి తెలుగులో రాజమౌళి గారు ఉన్నట్టే, అవును అవును, అంతకన్నా కొంచెం ముందర సినిమా స్థాయిని పెంచిన దర్శక దిగ్గజం శంకర్ గారు. అవును అవునండి. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు ఏంటో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. అలాంటి ఒక కాంబినేషన్తో పనిచేసే అవకాశం రావడం అండ్ వాళ్ళతో అనుభవం. కమల్ హాసన్ గారిని నేను డైరెక్ట్గా ప్రీ రిలీజ్లో కలిశాను ఇక్కడ హైదరాబాద్లో. శంకర్ గారితో మళ్ళీ ఇదంతా సేమ్ ఇంటర్లింక్. గేమ్ చేంజర్కి వర్క్ చేశాను నేను. ఇప్పుడు రాబోతున్న రామచంద్ర గారి సినిమా, అందులో 2 పాటలు రాశాను గేమ్ చేంజర్లో. మళ్ళీ దీనికి అన్నిటికీ మూలం ఎక్కడ అంటే మళ్ళీ తిప్పి తిప్పి ఆవు వేసం అన్నట్టు నా జానపదమే. మళ్ళీ గేమ్ చేంజర్లో శ్రీకాకుళం యాసలో ఒక మంచి జానపద మెలోడీ సాంగ్ రాశాను నేను. శ్రీకాకుళం యాసలో. అరే మీ తెలంగాణ శ్రీకాకుళం పట్టెలా వచ్చింది? అన్నీ కాస్త పట్టు దొరికింది. గోదావరి యాస రాయగలుగుతాను, చాలా సినిమాల్లో చిత్తూరు యాస, ఇటు రాయలసీమ యాస, ఇప్పుడు రాబోతున్న చిత్రాల్లో రాయలసీమ యాస రాసిన పాటలు ఉన్నాయి కొన్ని. అట్లా చేసినప్పుడు ఒక ఫోక్ ఏదన్నా చేద్దాం, మంచి మంచి మెలోడియస్గా చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ తమన్ గారు కాసర్ల శ్యామనుడు అండి బాగా రాస్తారని తమన్ గారు నన్ను శంకర్ గారికి పరిచయం చేశారు. శంకర్ గారు ఆ సంస్కారవంతమైన డైరెక్టర్ అండి, అద్భుతమైన వ్యక్తి. అచ్చ తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన వీడియో కాల్ మాట్లాడినా కూడా నమస్కారం అండి అంటాడు ఆయన, 2 చేతులు జోడించి. టెక్నీషియన్కి అంత వాల్యూ ఇస్తాడు. అప్పుడు రాసాము, ఆయనకి బాగా నచ్చినాయి నేను చెప్పే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా నచ్చి గేమ్ చేంజర్లో అవకాశం ఇచ్చారు. ఒక పాట 2 పాటలు అయ్యాయి. అది గుర్తుపెట్టుకొని భారతీయుడు 2లో భారతీయుడు మళ్ళీ కంబ్యాక్ ఇండియన్ అని పిలిచినప్పుడు, తాత వస్తాడే అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే, చెదరగొట్టి పోతాడే, తాత వస్తాడే తాట తీసిపోతాడే అని ఇట్లాంటి ఉన్నప్పుడు కొంచెం మాసిగా కొంచెం క్విర్కీ లాంగ్వేజ్ ఉండేటట్టుగా ఎవరు రాస్తారంటే మళ్ళీ నేను గుర్తొచ్చి నన్ను పిలిచారు. అట్లా మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ప్రీ రిలీజ్లో కమల్ హాసన్ గారిని కలవడం, ఆయన నన్ను చాలా బాగా రాశారండి అని ఆయన మెచ్చుకోవడం, సిద్ధార్థ్ అని అసలు చాలా ఆయన భలే రాశారండి అని హక్ చేసుకొని, మళ్ళీ తర్వాత మేము ఫిల్మ్ఫేర్ మొన్న కలుసుకున్నప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేసి ఆయన అట్లా వీళ్ళతో పనిచేయడం చాలా ఏంటంటే మీరు కేవలం ఒక మంచి రచయిత మాత్రమే కాదు, ఒక చక్కటి గాయకుడు కూడా అని. అలాగా మీరు రాసుకున్న పాటల్లో జానపద గీతాల్లో బాగా పాపులర్ అయింది, బాగా పేరు తెచ్చిపెట్టింది, మీకు బాగా ఇష్టమైనది ఒక్కసారి మా కోసం ఆలపిస్తారా? తెలుగు మంచి పాటలు రాస్తూనే ఊరికే స్టార్టింగ్లో నాకంటూ ఒక ఐడెంటిటీ చేయడం కోసం ఈ కాలేజీ పిల్లల్ని ఎక్కువగా నేను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళను కాయిన్ చేసేవాడిని, వాళ్ళని టార్గెట్ చేసేవాడిని. ఓకే. అందులో ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను రాసుకున్న ఒక ఊరికే టపోరి జానపదం. ఏ కాచిగూడ కాలేజీ పిల్ల మస్తుగుందిరో, జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు 1000 మందిరో, ట్రైయే చెయ్యమందిరో, కమ్మల బుట్టాల పిల్ల ఖతర్నాకుగున్నది, కూకట్పల్లి సెంటర్లా కూసుంటారమ్మన్నది, సిలక నగరు సిలక దాని అడ్రస్ ఏమి ఇయ్యరక, ఎన్నడూ నాకు దొరక నేను యాడికని ఊరక.
సో అయితే మొత్తం హైదరాబాద్ని బేస్ చేసుకుని రాశారు అయితే. అలాగే మీరు కరోనా వచ్చిన టైంలో కూడా ఒక పాట రాశారు కదా? అవునండి, అవునండి. అప్పుడు బాధ్యతగా చెప్పాలనిపించింది ఖచ్చితంగా. మంగ్లీ నేను ఊరికి మాట్లాడుకొని, అన్న మనం ఏదన్నా చెప్పాలి, జనాల్లో అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళ ప్రాణాలు నిలుపుకుంటే చాలు మనకు. ఎందుకంటే అంతకుముందే రామీరియాలో ఒక పాట చేసి ఉన్నాడు, చేతులెత్తి మొక్కుతున్న చేయి చేయి గలపకరా, చిన్న చిన్న పదాలతో అద్భుతంగా ఉంది. అరే భలే ఉందే, మనం కూడా చెప్పాలి. చిన్న పదాల్లో చెప్పడం మనకు కొట్టిన పిండే కదా, చెప్తే జనాలు వింటారు అని, పైస పోతే పోనీ కానీ పానం ఉంటే చాలన్నా అలా చాలా చిన్న చిన్న పదాలతో. ఊపిరి ఏదో ఉప్పు అమ్ముకొని బతుకుదాము, ఊపిరి లేకుంటే ఏంది, ఆ ఊపిరి లేకుంటే ఏం లాభం, ఉప్పు అమ్ముకొని బతుకుదాము, మనం ఏదన్నా బతుకుదాము అని చెప్పి ఆ కరోనా గురించి చెప్పి, అది నిజంగా కూడా జనాల్లోకి బాగా పోయింది, అవేర్నెస్ పెరిగింది. ఆ టైంలో నేను దేవుళ్ళు కూడా గుళ్ళో దాక్కొని ఉంటే వీళ్ళు దేవుళ్ళయి మన ప్రాణ దాతలయ్యి వచ్చి తిరుగుతున్నారు, పోలీసులు, డాక్టర్లు, శానిటేషన్ వీళ్ళంతా. వాళ్ళను అల్లా యేసు వెంకటేశుడు గుళ్ళో కూర్చొని ఉంటే వీళ్ళు తిరుగుతున్నారు మన కోసం అని ఇట్లాంటి చిన్న చిన్న పదాలతో చెప్పాం. అది నిజంగా మా బాధ్యత నెరవేర్చాం అంతే. ప్రత్యేకంగా కొన్నిసార్లు అంటే కథకి సందర్భానికి పాట రాయడం ఒక ఎత్తు, ఒక్కొక్కసారి ఫలానా హీరో అని చెప్పిన పాట రాయడం ఒక ఎత్తు. అవును, అవును. ఉదాహరణకి ఇప్పుడు బాలకృష్ణ గారికి ఒక పాట రాయాలి. అవును. ఇది పాత్రకి రాయడం కన్నా ఆ వ్యక్తికి ఎవరికైతే రాస్తున్నారు ఎస్పెషల్లీ అది బాలయ్య బాబు గారికి చెల్లింది. అలా అందరికి మంచి 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 క్వశ్చన్ అడిగాను నేను మధ్యలో వచ్చిన, అందుకంటే ఉత్సాహం ఆపుకోలేక. అదే నా ఉద్దేశం ఏంటంటే అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అవును. ఉన్నప్పుడు మీరు ఎలా జాగ్రత్త పడ్డారు? ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ పాట ఉంటుంది బాలయ్య బాబు గారి కొత్త సినిమాలో, అది మీరు విన్నాక మళ్ళీ నన్ను అడుగుతారు. నా క్వశ్చన్ మీరు బాబీ గారి సినిమాలో నా క్వశ్చన్ ఆన్సర్ మీరు ఈ పాటలో ఇచ్చారని చెప్తారు మీరు. ఓకే. అది ప్రత్యేకంగా బాలయ్య బాబు గారికే సూట్ అయింది. అది ఇప్పుడు క్యారెక్టర్ ఏదున్నా కూడా జై బాలయ్య జై బాలయ్య యా 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 జై బాలయ్య అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారికి కూడా కుదిరినాయి, మాస్ మాస్ రాజా అని అందులో ధమాకలో సాంగ్ ఉంటుంది. నేను రవితేజ గారికి కిక్ టూ రాశాను. నేను అందులో నేను కొత్తగా ప్రయోగం చేస్తూ మాస్ మార్ఖాన్ అని రాశా. తీస్ మార్ఖాన్ కాదు, మాస్ మార్ఖాన్. చిరంజీవి గారికి సపోజ్ మెగా 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 స్టార్ అని రాసుకోవచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అట్లా కొన్ని కుదురుతాయి. అందులో అగ్రస్థానం బాలయ్య బాబు గారికి. నిజంగా బాలయ్య గారి సినిమాలో ఆయన సంస్కారం కానీ, ఆయన కవులకు అందరికీ ఇచ్చే టెక్నీషియన్లకు విలువ ఇచ్చే కానీ, ఆయన అసలు ఆడవాళ్ళకి ముఖ్యంగా వచ్చి అసలు లేచి మనం వస్తుంటే ఆయన పెద్ద హీరో అని కాదు, ఆయన వస్తుంటే కవి గారు రండి, కాసర్ల అన్న అంటాడు అప్పుడప్పుడు. మంచి చమత్కారం కూడా కదా. చాలా ఆయన ఎన్ని పద్యాలు చెప్తారండి బాబా. కవిల గురించి పాత పద్యాలు, వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో పద్యాలు, డైలాగులు, ఆయనకు విపరీతమైన పరిజ్ఞానం. మీరు ఏ టాపిక్ చేయండి అసలు అనర్గళంగా మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు భవిష్యత్తులో రాబోతున్న ప్రస్తుతం రాస్తున్న సినిమాలు ఏమిటి? చాలా ఉన్నాయి సార్. నితిన్ గారివి, రవితేజ గారి కొత్త సినిమాలు, తర్వాత బాలయ్య బాబు గారి కొత్త సినిమా, మనం ఇట్లా ఇందాక గేమ్ చేంజర్ చెప్పుకున్నాము, అది ఉంది. కళ్యాణ్ రామ్ గారి కొత్త సినిమా రాబోతుంది. సుహాస్ గారు, అంటే పెద్ద హీరోల దగ్గర నుంచి అన్ని వర్గాల హీరోలకి, పెద్ద చిన్న అనే లేదు, హీరోలకి, అందరి హీరోలకి రాసే పాటలు ఉన్నాయి. రాజాసాబ్ ఉంది ప్రభాస్ గారిది, అది మళ్ళీ మా మారుతి భయ్య నా కాంబినేషన్లోనే. నాకు ఒక ఐడెంటిటీ నీలపురియాలతో వచ్చిన, నాకు ఒక స్థిరత్వాన్ని తెచ్చింది మారుతి భయ్య. నా రేంజ్ను పెంచుతూ పోతే కూడా మారుతి భయ్యనే. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారికి రాసే అవకాశం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు రాబోతున్న చిత్రాలు. వెరీ నైస్. సందీప్ కిషన్ గారి సినిమాలు ఉన్నాయి. మా ప్రసన్న భయ్య, త్రినాథరావు గారి, మా త్రినాథ్ మామ, మేము మామ అంటాను. అంటే ట్విట్టర్లో అందరూ మన త్రినాథ్ మామ అని అంటే పలకరిస్తుంటారు. అంటే నేను కూడా సరదాగా త్రినాథ్ మామ అంట. త్రినాథ్ గారివి, మళ్ళీ మా భీమ్స్ కాంబినేషన్లో మేము అనిల్ రావిపూడి గారివి. నా కెరీర్లో అనిల్ రావిపూడి గారి కూడా మంచి ఒక అగ్రస్థానం, అంటే ఒక భాగం ఉంది, మంచి పెద్ద భాగమే ఉంది. అనిల్ గారితో నేను సుప్రీము, రాజా ది గ్రేటు, F2, F3 ఇవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు వెంకటేష్ గారి కొత్త సినిమా చేస్తున్నాం అనిల్ రావిపూడి గారితో. మళ్ళీ మా శ్రీకాంత్ది, మళ్ళీ వేనన్నది, ఇవన్నీ ప్రారంభమవుతున్నాయి, అందులో ఉన్నాయి. మంచి కెరీర్, ఏమంటాం, 3 పువ్వులు 6 కాయలుగా కాకుండా నాకు 6 పల్లవులు 3 చరణాలు 6 చరణాలుగానే సాగుతుంది. నైస్. సో అయితే ఇప్పుడు
సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకునే రచయితలకి, కవులకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఒక పర్ఫెక్ట్ విజన్ ఉండి వస్తున్నారు పక్కాగా. అంటే మనం ఎంతవరకు మన టాలెంటు దాన్ని పెంచుకొని పక్కాగా మనం వచ్చామంటే ఇంకా వేరే వాళ్ళకి తలుపులు మూయొద్దు. అవకాశాలు అంటే ఇప్పుడు మనం పోయి ఒక దగ్గర ఫెయిల్ అయి వస్తే అందరూ ఇటంటోడే అని ఒక ఘటన కడతారు. వచ్చే వాళ్ళకి అంతవరకు చూసుకుంటే బెటర్ అంటారు నేను. మనం పోయామంటే అరే అద్భుతమైన మనిషి వచ్చాడు, కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు అని మనం ముందుగా గట్టిగా అసలు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని. నాకు చంద్రబోస్ అన్న స్టార్టింగ్లో నేను సినిమాల్లోకి వస్తానన్న నాకు కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా చేరాలని బాగా కోరిక ఉండేది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అడిగితే నా అప్పుడు ఇంకా ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. అప్పుడు బోసన్న నాకు చెప్పింది ఏంటంటే ముందు చదువు పూర్తి చేయి, తర్వాత హోంవర్క్ చేసుకుంటా, సినిమాల మీద నీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు నేను ఉపయోగపడతా, నేను ఏమి నేర్చుకోవాలి, ఏమి ఇవ్వాలి సినిమాకి, హోంవర్క్ చేసుకుంటాను. అదే సేమ్ యాజ్ నా గురువు, నేను ఏకలవ్య శిష్యునిగా నేను ద్రోణాచార్యుడిగా భావించే నా గురువు నాకేం చెప్పాడో నేను అదే చెప్తా మిగతా వాళ్ళకి. ఆ గురువులను చూసే కదా మనం నేర్చుకునే, తల్లిదండ్రులు గురువులు పెద్దలను చూసి మనం నేర్చుకునే. ఆ పెద్దలు మనకి ఇచ్చిన సలహా నేను చెప్తా. ముందు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఆ విషయానికి సంబంధించిన అవగాహన పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని, ప్లస్ మన మీద మనం నమ్మకాన్ని పెట్టుకొని, ఎక్కడ ఏమీ వెనకాడకుండా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని వచ్చిన కష్టాలు కన్నీళ్ళు పోతే వస్తే రాని పోతే పోని అనుకొని గట్టిగా అనుకొని మనం అనుకున్న రంగంలో ఈ సినిమా అనే కాదు, కవిత్వం అనే కాదు, జీవితంలో ఏ రంగం మీరు చదువుకున్నా, ఏం చేసినా, ఏం చేద్దాం అనుకున్నా మొమాట పడకుండా, సిగ్గుపడకుండా, ఎక్కడ ప్రయత్నాన్ని వదలకుండా చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఇంకా భగవంతుడి దయ వల్ల మీరు ఇంకా ఇంకా అద్భుతమైన పాటలు రాసి ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేసి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు మీకు ఆ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అలాగే శక్తిని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు నా బలం, నాకు నన్ను ఫీడ్ చేసే నా దర్శకులు, నా నిర్మాతలు, నా సంగీత దర్శకులు, హీరోలు, వీళ్ళంతా నాకు రెక్కలు ఏరడానికి చాలా చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మనం చెప్పాలంత కార్యక్రమం. వచ్చేవారు మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.